ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షక మహాదేవులకు ఒక్కసారి వినిపించట్లేదన్నయ్య, గట్టిగా ఒక్కసారి గట్టిగా మీ కరతాళధ్వనులతో మా అనంత కళావాహిని సంస్థ నుంచి మా కళాకారులు మీ ముందుకు వచ్చారు. ఇదే విధంగా ముందుగా వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఇప్పుడు మీ ముందు చేయబోయే ఈ మిమిక్రీ కట్టాలతో మిమ్మల్ని నవ్వించడానికి ఓ చిన్న ప్రయత్నం చేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ముందుగా మన సినీ ప్రముఖులందరూ కలిసి వారు ఎంత బిజీగా ఉంటారో మనకందరికీ తెలిసిన విషయం. కానీ నేను ఇప్పుడు చేయబోయే ఈ ఐటమ్ మన కల్లు చిదంబరం గారు ఉన్నారు కదండి, కల్లు చిదంబరం గారు కొత్తగా హోటల్ పెట్టారండి, టిఫిన్ సెంటర్. ఆ హోటల్కి మన సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు టిఫిన్ చేయడానికి ఆ హోటల్కి వెళ్తారు. అక్కడ జరిగే సంభాషణలు, వారి మాటలు ఏ విధంగా ఉంటాయనేది మీ ముందు వినిపించబోతున్నాను. ఇందులో నేను చేయబోయే ఘట్టాలు కేవలం మీరందరూ నవ్వుకోవడానికి మాత్రమే మీ ముందు ప్రదర్శిస్తబోతున్నానని, మరి ఏ ఉద్దేశంతో చేయలేదని మరొకసారి సభకు తెలియజేస్తూ, ముందుగా కల్లు చిదంబరం గారు హోటల్ ప్రారంభించారు. అది ఏ విధంగా ఉంటుంది? కల్లు చిదంబరం గారికి ఒక కన్ను అటువైపు ఇటువైపు ఉంటుందండి. కెమెరా ఇటుంటే అటువైపు చూస్తుంటారు. అది ఏ విధంగా ఉంటుంది కల్లు చిదంబరం గారి సంభాషణలో? మొట్టమొదటిసారిగా హోటల్ ఓపెనింగ్ కి మన ఎన్టీఆర్ గారు వచ్చారండి. టిఫిన్ చేయడం ఒక్కసారి గట్టిగా చెప్పండి ఎన్టీఆర్ గారి కోసం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు టిఫిన్ చేయడానికి ఆ హోటల్కి వచ్చారు. ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా కల్లు చిదంబరం గారిని వాయిస్ తీసుకోవచ్చు. తర్వాత అక్కడే నాగేశ్వర గారు వచ్చారండి హోటల్ టిఫిన్ చేయడానికి. ఆయన ఏ విధంగా మాట్లాడతారు? అసలే గుడ్డెలు తొందరగా వేడిగా ఎవరైనా పట్టకడా, లేకపోతే నాకు చాలా సీరియస్ గా ఉంటాను అనగానే కల్లు చిదంబరం గారు చాలా ఆవేశపడిపోతారు. తర్వాత మన హిందీ నటుడు అమరేశ్వరి గారు వచ్చారండి టిఫిన్ చేయడానికి. అమరేశ్వరి గారు వారు ఏ విధంగా మాట్లాడతారో విన్నాం. తిరుగుతాయా? ఎందుకంటే మీరు అన్నీ తింటే నేను ఎక్కడి తింటారు. మీరు మామూలుగా నా మాటలు వినరు. పెద్దలుగా మిరపకాయ పెంచులు ఒట్టి తిట్టుకున్నా. ఈ విధంగా అమరేశ్వరి గారిని ఇంప్రెస్ చేసుకోవచ్చు. తర్వాత మన సూపర్ స్టార్ జేమ్స్ బాండ్ హీరో కృష్ణ గారు వచ్చారండి టిఫిన్ చేయడానికి హోటల్కి. కృష్ణ గారు వచ్చి టిఫిన్ ఏ విధంగా చేస్తారు కల్లు చిదంబరం హోటల్కి వచ్చి?
చాలా ఆకలిగా ఉంది. నీ హోటల్లో వేడి వేడిగా ఏమున్నాయి? మిరపకాయ పచ్చళ్ళు ఉన్నాయా? టమాటా అల్లాలు ఉన్నాయా? పూరీ ఉందా? ఇడ్లీ ఉందా? చాలా ఆకలిగా ఉంది. కలిసినప్పుడు ఏమైనా ఉంటే పట్టగల ఏ 2 ఇడ్లీలతో చుమ్ముడు సాంబార్ తాగితే చాలా బాగుంటుంది. ఏమంటావు? కలిసినప్పుడు ఈ విధంగా కృష్ణ గారిని మన కామెడీగా తీసుకోవచ్చు. తర్వాత మన పిచ్చగుంటూరు సుధాకర్ గారు వచ్చారండి. ఆయన టిఫిన్ ఏ విధంగా చేస్తారు? సుధాకర్ గారు చెట్టి అడిగితే సాంబార్ వచ్చు, పోయరానికి వచ్చావండి ఈ విధంగా సుధాకర్ గారిని ఇమిటేట్ చేసుకోవచ్చు. చెట్టి అడిగితే సాంబార్ ఎక్కడ పడతాడో ఆయనకే తెలియదు. తర్వాత మనకంటే చాలా అందగాడు ఎవరండి? మనకంటే చాలా అందగాడు, ప్రపంచ అందగాడు. ఓకే, బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అది ఏ విధంగా ఉంటుంది? బతుకు 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 మల్లె మొక్కలు మల్లె మొక్కలు చికెన్ అంటే ఎన్నో, మటన్ అంటే ఎన్నో. అరే బాబు, ఈ విధంగా మన బాబుమోహన్ గారిని ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. తర్వాత మరొక హాస్య నటుడు ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారండి. ఆయన ఏ విధంగా మాట్లాడతారు? ఎల్బి శ్రీరామ్ గారు చేసుకుంటున్నాం. ఈ అమెరికాలో బ్రెడ్ ముక్క తిని బతికేస్తున్నాం. నాకు కూడా ఇది ఖర్చు వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ. ఇదిగో కలుచిద్దాం. నీ హోటల్లో పెట్టుబడిగా ఎదురంటే ఇవ్వు, లేకపోతే ఊరుకో ఉండు. ఈ విధంగా మన ఎల్బి శ్రీరామ్ గారిని కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. తర్వాత మన నందమూరి బాలకృష్ణ గారు వచ్చారండి. నందమూరి బాలకృష్ణ గారు టిఫిన్ చేయడానికి వచ్చారు. అది ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా బాలకృష్ణ గారిని మన ఆవేశంగా తీసుకోవచ్చు. తర్వాత ఇంతవరకు మన సినీ యాక్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు మన రాజకీయ నాయకులు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందండి? సరదాగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టిఫిన్ చేయడానికి వచ్చారు. అది ఏ విధంగా ఉంటుంది? అధ్యక్ష, అందరూ ఫోన్ చేశారు. వేడివేడిగా టిఫిన్ ఉందని చెప్పారు. తీరాపోయి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఎంత కుట్ర పడాలో చూడండి. మేము తినవలసిన ఇడ్లీలు కూడా వారే తినేశారు. ఎంత న్యాయమో మీరు చెప్పండి. నేను యాక్షన్ తీసుకుంటాను. బాబాయ్ మాదే, ఏం భయం లేదు అని విధంగా సరదాగా ఆయన జోక్ తీసుకోవచ్చు. తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఉంటుంది. కూర్చున్న మనలో రాయలసీమలో టిఫిన్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వేడిగా ఒక ఛాయ్ ఉంటే బాబు, మసాలా టీ ఉండేవు. పాదయాత్రలు చేయడానికి సమయం అయిందని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాజశేఖర గారిని కూడా మనం ఇంప్లీట్ చేసుకోవచ్చు. చివరిగా కొడుకున్న రోజుల గారు వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది? మన కాంగ్రెస్ కి చాలా పెద్ద లీడర్ అయినా రోసయ్య గారు, ఆయన టిఫిన్ చేయడానికి వస్తే ఎలా ఉంటుంది? ఆయన చాలా మామూలు
మంచి మంచి మనసు ఉన్న వ్యక్తి, కానీ ఆయన మాటలు చాలా వెరైటీగా ఉంటాయి. మీరందరూ ఆయన రోసయ్య గారిని చూసింటారు. ఆయన మామూలుగా మాట్లాడినా నవ్వుతూ మాట్లాడినా కొంచెం సీరియస్గా ఉన్నట్టుంటుంది. ఇందులో తప్పేం లేదు, కేవలం మీరందరూ నవ్వించడానికి మాత్రమే చేస్తున్నాను మరొకసారి పెద్దలకు తెలియజేస్తూ, రోసయ్య గారు టిఫిన్ చేస్తే ఎలా ఉంటుంది అక్కడ? అసలు అధ్యక్ష, ఒక విషయం నేను శ్రోతగా అడుగుతున్నా, అంటే మీ హయాంలో నేను బెంపకాయ పట్టి తినలేదా? అంటే మీ తరంలో మా తరంలో ఏ వయసులో తినాలా, ఆ వయసులో తినాలా? ఎప్పుడు తింటే గ్యాస్ ప్రాబ్లం, టాబ్లెట్లు కూడా దొరకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు నాకు చాలా బాగా దొరుకుతాయి. ఒక విషయం శ్రోతగా అడుగుతున్నా, ఇందాకట్టుండి ఒక ఇడ్లీ ఉంది అక్కడ, ఆ ఇడ్లీ కోసం నేను ముందుగా వస్తే నాకు సగం ఇడ్లీ కావాలని మన తెలంగాణ కేసీఆర్ గారు లాక్కుపోయారు. ప్రత్యేక ఇడ్లీ కావాలంటున్నారు ఆయన. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఉంటా అనేసి రోసయ్య గారిని ఈ విధంగా మనం ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా అనంత కళావాహిని వ్యవస్థాపకులు శ్రీ వరం వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.